వెల్కమ్ టు యూకే తెలుగు టాకీస్. నేను మీ సుజనానండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఆ ఈవెంట్ పేరు బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్. బర్మింగ్హామ్లో, యూకేలో బర్మింగ్హామ్ అనే సిటీలో మే 10th and 11th జరగబోతుంది. సో ఈ ఈవెంట్ ఇట్స్ కాల్డ్ మెడిటేషన్కి సంబంధించిన ఈవెంట్. సో మాస్టర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈవెంట్కి వస్తున్నారు. సో ఈ ఈవెంట్ గురించి మనం ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి నేను పద్మ గారు అండ్ గోపాలకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళని అడిగి కనుక్కుందామా. నమస్తే పద్మ గారు. నమస్తే గోపాలకృష్ణ గారు. ఎలా ఉన్నారండి? సో బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ అంటే దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మాకు చెప్తారా? నమస్తే అండి. ముందుగా వెల్కమ్ టు యూకే తెలుగు టాకీస్ అండ్ బ్రహ్మర్షి పత్రిజీ, ఫౌండర్ ఆఫ్ పిరమిడ్ సొసైటీ మూమెంట్, ఆయనకి ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ బుద్ధ పౌర్ణమి ఈవెంట్ అనేది సుమారు ఒక 30 సంవత్సరాల క్రితం ఇండియాలో పత్రిజీ గారు స్టార్ట్ చేశారు. మరి గౌతమ్ బుద్ధుడు ఆయన మహాపరినిర్వాణం చెందినటువంటి రోజే మరి ఆ జన్మ రెండు కూడా ఒకే రోజు. ఆ రోజుని ప్రపంచం అంతటా కూడా ధ్యానంతో మరి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలతో దీన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. మరి దాన్ని ఇక్కడ యూకే అండ్ యూరోప్లో గడిచిన 3 సంవత్సరాల నుంచి మనం మొదలుపెట్టాము. మొట్టమొదటి ప్యారిస్లో అయింది, లాస్ట్ ఇయర్ ఏమో జర్మనీ ఫ్రాంక్ఫర్ట్లో అయింది. ఇప్పుడు ఈసారి యూకేలో మనం 10th 11th మేని బర్మింగ్హామ్లో యూకే అండ్ యూరోప్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ హాజరవుతూ అద్భుతంగా ఈ బుద్ధ పౌర్ణమి ఈవెంట్ని మనం చేసుకుంటున్నాం. గోపాలకృష్ణ గారు, సో ఆల్ ఓవర్ ద వరల్డ్ మాస్టర్స్ వస్తున్నారు అని చెప్పారు కదా, ఎవరెవరు మాస్టర్స్ వస్తున్నారండి? ఈ బుద్ధ పౌర్ణమి ప్రోగ్రామ్కి యూకే అంతటా కూడా ధ్యానం చేస్తున్న మాస్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఇతర దేశాల నుంచి, అంటే ముఖ్యంగా ఇండియా నుంచి ఈసారి ప్రత్యేకించి పరిణిత పత్రి బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క అమ్మాయి, అదేవిధంగా డాక్టర్ దినేష్ గారు ఫ్రమ్ లండన్ అండ్ ప్రదీప్ విజయ్, సుధాకర్ అండ్ బెల్జియం నుంచి డెనిసా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారి గురించి కొన్ని వివరాలు మనం పద్మ ద్వారా తెలుసుకుందామండి. ఈ ప్రోగ్రామ్కి ముందుగా మా అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ గారి డాటర్, పెద్దమ్మాయి. పత్రిజీ గారు మన మధ్య లేకపోవడం కారణంగా వాళ్ళ అమ్మాయిని పిలుచుకోవడం జరిగిందండి. సో తను వెజిటేరియన్ అండ్ వీగన్ మూమెంట్కి, అట్లాగే స్వాగ్ అనే ఆర్గనైజేషన్కి హెడ్గా ఉంటూ ఇండియాలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఈ ధ్యానాన్ని, వెజిటేరియన్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆవిడ మా ప్రోగ్రామ్కి ప్రత్యేకమైన అతిథిగా విచ్చేయుచున్నారు. అట్లాగే క్రిస్టల్ ప్రదీప్, ఆయన క్రిస్టల్తో మెడిటేషన్ అనేది చేయిస్తారు. చాలామంది క్రిస్టల్ గురించి అవగాహన ఉంది, బట్ దాంతో కూర్చొని మనం మెడిటేషన్ చేయడం వల్ల 3 times మోర్ ఎనర్జీని ప్రతి ఒక్కరు, అట్లాగే గ్రూప్ మెడిటేషన్స్ చేయడం వల్ల కూడా ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది అనమాట. సో ఆయన కూడా ప్రత్యేకంగా ఎన్నో ప్రోగ్రామ్స్ యూరోప్లో ఆయన కండక్ట్ చేస్తున్నారు. అట్లాగే ఒక 1 crore రూపీస్తో ఇండియాలో చెన్నైలో అగస్త్య పిరమిడ్ని నిర్మించడం జరిగింది ఆయన. సో ఆయన కూడా ఒక ప్రత్యేక అతిథిగా ఈ ప్రోగ్రామ్కి విచ్చేస్తున్నారు. వాళ్ళతో పాటు డాక్టర్ గోపాలకృష్ణ గారు, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ స్పిరిచువల్ టాబ్లెట్స్. హెల్త్ని, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా విత్ మెడిటేషన్ మనం ఎట్లా ట్రీట్ చేసుకోవచ్చు, వితౌట్ మెడికేషన్, దాన్ని అనే దాంట్లో ఆయన చాలా నిష్ణాతులు. సో ఆ 2 daysలో ఒక రోజంతా వీళ్ళు ముగ్గురితో మనకి వర్క్షాప్ ఉంటుంది. నెక్స్ట్ డే రిమైనింగ్ 2 more guests. సో మన జికే గారు అనౌన్స్ చేస్తారు. సో అందులో డెనిసా బెల్జియం నుంచి తను రావటం జరుగుతుంది. తను కూడా ఈ మెడిటేషన్లో సుమారు ఒక 5 years నుంచి ఉండి ఎంతోమందికి హీలింగ్ మెడిటేషన్స్, పెయిన్ ఫ్రీ మెడిటేషన్స్ గైడెడ్గా కండక్ట్ చేయడం, మరి ఫ్రాన్స్ పిఎంసిని కీలకమైన పాత్ర తీసుకుంటూ ప్రోగ్రామ్స్ చేయడంలో డెనిసా ఎంతో వర్క్ చేశారు. అండ్ అదేవిధంగా ఫ్రాన్స్ నుంచి సుధాకర్, తను స్వతహాగా పిరమిడ్స్ మీద ఎంతో రీసెర్చ్ చేసి మరి ఈజిప్ట్ పిరమిడ్ కానీ, బోస్నియా పిరమిడ్ కానీ వీటిలో ఎంతో సందర్శించి ఆ విజ్ఞానాన్ని మనకి చక్కగా పవర్ పాయింట్స్లో తను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్ దినేష్ గారు లండన్ నుంచి, అతను న్యూట్రిషన్ మీద స్పెషల్గా చాలా విజ్డమ్ని ఆయన మనకి చక్కగా అందజేస్తారు. వెజిటేరియన్ బెనిఫిట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి ప్లాంట్ బేస్డ్ డైట్ అనేది ఎంత చక్కగా ఉపయోగపడుతుంది అని తెలియచేయడం జరుగుతుంది. అంతేకాకుండా
ఇటు యూకే నుంచి మరి యూరోప్లోని అద్భుతంగా ధ్యానంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, అంటే రాజశేఖర్, రవికిరణ్, మల్లికా మేడము, అలాగే మాంచెస్టర్ నుంచి ఉన్నటువంటి మాస్టర్స్, వీళ్ళందరూ కూడా కొద్దిగా వాళ్ళ అనుభవాల్ని మనకి ఈ 2 రోజులు తెలియజేస్తారు. సో ఈ అబ్రాడ్ కంట్రీస్ నుంచి వచ్చే మాస్టర్స్ కానీ, మరి లోకల్గా ఉన్న మాస్టర్స్ కానీ, సుమారు ఒక 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని మనకి ఇవ్వటం వల్ల ఈవెంట్ మొత్తంలో మనం ఎంతో నాలెడ్జ్ని పొందే అవకాశం ఉంది. గోపాలకృష్ణ గారు, ఈ ఈవెంట్కి మెడిటేషన్ చేసే వాళ్ళు అయితే రెగ్యులర్గా వస్తారు బికాస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. కానీ నార్మల్ పీపుల్కి అయితే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? ముఖ్యంగా ఈ బుద్ధ పౌర్ణమి, అదేవిధంగా ఇండియాలో చేసే ధ్యానమా చక్రం కానీ ఇటువంటి గ్రూప్ ఎక్కువగా గ్యాదర్ అయ్యే ఈవెంట్స్లో ఆ గ్రూప్ మెడిటేషన్ అనేది విత్ మ్యూజిక్, ఒక సంగీత ధ్యానం జరగటం వల్ల మల్టిపుల్ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. అంటే క్లియర్గా చెప్తారు, సంగీత ధ్యానం, సామూహిక ధ్యానం, పిరమిడ్ ధ్యానం, పౌర్ణమి ధ్యానం, వీటిలో 3 అంతులు ఎక్కువగా మనం ఆ విశ్వశక్తిని గ్రహించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు అబ్రాడ్ నుంచి ఎంతోమంది మాస్టర్స్ రావటం వల్ల కొత్త వాళ్ళందరూ లేటెస్ట్గా ఉన్నటువంటి సీనియర్ మాస్టర్స్తోని ఇంటరాక్ట్ అవ్వటం వల్ల కొత్తగా వచ్చే వాళ్ళకి ఆ ధ్యానం చేసే పద్ధతి తెలియటం కానీ, అంతమందితో ధ్యానం చేయటం వల్ల మంచి అనుభవాలు కలగటము, ఇదే ధ్యానం చేస్తూ మధ్య మార్గంలో అటు సంసారంతోనే ఉండి ఇటు ధ్యానంతోనే ఉండి ఎలా వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఎలా సాల్వ్ చేసుకొని ఇప్పుడున్నటువంటి మోడర్న్ వరల్డ్లో ఎలాంటి చీకు లేకుండా ఉండగలుగుతున్నారు అనేదాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఆ 2 days వాళ్ళు చక్కగా తెలుసుకోగలరు. అండ్ అంతేకాకుండా 2 రోజులు చక్కని వేగన్ వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది. అండ్ ఎంతోమందిని కలుసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా త్రూఅవుట్ వరల్డ్ కనెక్షన్స్ ఏర్పడతాయి. యూకే మొత్తం నుంచి వస్తున్నారు కాబట్టి యూరోప్ నుంచి ఎన్నో కనెక్షన్స్ వస్తాయి. సో దాంతో మనం ఎప్పుడు ఆ ప్లేసులకి వెళ్ళా వాళ్ళందరినీ కూడా కలుస్తూ ఉండొచ్చు. ఆ సజ్జన సాంగత్యం అనేది ఎప్పుడూ ఉపయోగమే. సజ్జన సాంగత్యం నుంచి ఎంతో జ్ఞానాన్ని, ఆనందాన్ని, శక్తిని పొందుతాము. కాబట్టి కొత్త వాళ్ళు ముఖ్యంగా ఈ గొప్ప అవకాశాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా చాలామంది సీనియర్స్ వాళ్ళ పాకెట్ నుంచి మనీ వేసి ఈ ఈవెంట్ని మనం వీలైనంత తక్కువ నామినల్ ఛార్జెస్తోని దాన్ని చేయటం జరుగుతుంది. ఈవెంట్కి అయితే చాలా ఖర్చు అవుతుంది, కానీ అది మరి అందులో లాభం పొందిన మాస్టర్సే దీన్ని ముందుకు వచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. పద్మ గారు, ఇంత చక్కని ఈవెంట్కి ఈ యూకే వాళ్ళందరూ రావాలంటే ఎట్లా రావాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి? సో సుజనా గారు, ఇది టోటల్గా 2 days ఈవెంట్ అండి. సో 10th మార్నింగ్ 9 to 9:30కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. అంటిల్ 7 o'clock వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో డిఫరెంట్ మాస్టర్స్తో ఎక్స్పీరియన్స్ షేరింగ్ అండ్ గ్రూప్ మెడిటేషన్స్ ఉంటాయి ఎక్స్క్లూజివ్గా. అండ్ చక్కని లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ 4 instruments కలిపి లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. అట్లాగే బుద్ధుని అష్టాంగ మార్గం అనే దాని మీద చిన్న డాన్స్ బ్యాలెట్ పిల్లలతో ఉంటుంది. దాంతోపాటు ఎంతోమంది లోకల్ మాస్టర్స్ వాళ్ళు ఎట్లా మెడిటేషన్తో బెనిఫిట్ పొందారో వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ 2 days అంత మంచి ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల మన యొక్క ఎనర్జీస్ కూడా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 వరకు. అట్లాగే 11th మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు 2 days ఈవెంట్ అండి. సో దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్స్ డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. ఇది బర్మింగ్హామ్లోని ప్రిన్స్ బ్యాంక్వెట్ హాల్ డడ్లీలో జరుగుతుందండి. సో దీనికి పార్కింగ్ చక్కగా చాలా కార్స్ పార్క్ చేసుకోవడానికి, అట్లాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎక్స్క్లూజివ్గా మేము కిడ్స్ అందరికీ కూడా చక్కగా వాళ్ళకి మెడిటేషన్ నేర్పించడం, గేమ్స్. సో మీరు పిల్లలతో కూడా హ్యాపీగా రావచ్చు. పిల్లలంతా యూత్ వింగ్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. పెద్దవాళ్ళందరూ మీరు మెడిటేషన్ చేయొచ్చు. అట్లాగే దీనికి రిజిస్ట్రేషన్ మస్ట్గా చేసుకోవాలండి. ఎందుకంటే వీఆర్ ప్రొవైడింగ్ నైస్ వెజిటేరియన్ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాం అందరికీ. సో రిమైనింగ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు 07459182305 పద్మ, నాకు ఎనీ టైం మీరు కాంటాక్ట్ చేయొచ్చు. రిమైనింగ్ డిఫరెంట్ ప్లేసెస్లో కూడా మాకు వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరి నంబర్స్ కూడా మేము మీకు డిస్ప్లే చేస్తాము. సో ఎనీవన్ యూ కెన్ కాంటాక్ట్. దట్స్ గ్రేట్ అండి. అండ్ మీరు పిఎంసి యూకే ఛానల్ అనే దాంట్లో కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది మాది. సో అందులో మీరు చూసినా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు తెలుస్తున్నాయి. దట్స్ గ్రేట్ అండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ పద్మ గారు, థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు, ఇంత మంచి ఈవెంట్ గురించి మాకు షేర్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ విన్నారు కదా, సో మరి మనం అందరం వెళ్దామా 10th and 11th అక్కడ. లెట్స్ మీట్ దేర్. ఓకే, అంటిల్ దెన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఐల్ సీ యూ. బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్. తెలుగు టాకీస్ వాళ్ళు అంటే జనరల్ నార్మల్ ప్రోగ్రామ్సే కాకుండా ఇలాంటి మెడిటేషన్ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేయడం అనేది ఇట్స్ రియలీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది చాలా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ ఈవెంట్. థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫ్రమ్ అవర్ టీమ్.